శ్రీ మహావిష్ణువు అవతారాల్లో రామ, కృష్ణ అవతారాలు అత్యంత ముఖ్యమైనవి. రామావతారంలో రాముడు రాజకుమారుడిగా, పరాక్రమవంతుడిగా, సీతా సమేతుడిగా, వనవాసంలో లక్ష్మణ సమేతుడిగా, హనుమ సమేతుడిగా, రామరావణ యుద్ధంలో వానరసేన సమేతుడిగా ఉన్నాడు. రామావతారం అంతా రాముడి వీరగాథే. శ్రీరాముడు పుట్టింది మొదలు అవతారం చాలించేంత వరకు ఎవరో ఒకరు తోడుగా ఉన్నారు. కానీ కృష్ణావతారంలో కన్నయ్య జైలులో పుట్టాడు. ఉగ్రరూపం దాల్చిన యమునను దాటాడు. రాజకుమారుడై ఉండి కూడా గోకులంలో గోప బాలకుడిగా పెరిగాడు. బాల్యం నుంచి ఆయుధం లేకుండా ఎందరో రాక్షసులను ఎదుర్కొన్నాడు. గోపికల చేత చిలిపి కృష్ణుడిగా, దొంగగా ముద్రించబడ్డాడు. సాక్షాత్తు శ్రీహరి రూపమే అయినప్పటికీ దేవతల నుంచి ఎదురైన దాడులను కూడా ఎదుర్కొన్నాడు. తన ప్రజలను రక్షించుకోవటం కోసం జరాసంధుడిని కూడా ఎదుర్కొన్నాడు. శిశుపాలుడి నిందలు మోశాడు. రాజుగా ప్రజలను సంరక్షించుకునేందుకు ఒంటరిగా ఎందరో రాక్షసులను ఎదుర్కొన్నాడు. ఆయుధం పట్టి ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించే సత్తా ఉన్నా కూడా అర్జునుడికి రథసారథిగా మారి దారి చూపించాడు. అర్జునుడికి హితబోధ చేసి యుద్ధాన్ని ముందుకు నడిపించి అర్జునుడిని గెలిపించాడు. చివరకు అవతార పరిసమాప్తి సమయంలోనూ వేటగాడి బాణానికి బలై ఒంటరిగా అనాథగా తనువు చాలించాడు. దేవుడు నరుడిగా అవతరించి ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో అన్నింటినీ కృష్ణుడు ఎదుర్కొన్నాడు. అందుకే కన్నయ్య అంటే 18 మంది అల్వారులకు అంతటి ఇష్టం. అల్వారుల కీర్తనలంటే కూడా ఆయనకు అంతే ఇష్టం. నాన్న, కన్న అని పిలిచినా పొంగిపోతాడు. చనువుతో ఒరే, అరే అని సంబోధించినా ముచ్చట పడతాడు. ఇంకో మాటలో చెప్పాలంటే భగవంతుడిని ప్రాణ స్నేహితుడిలా అరే, ఓరే అని పిలిస్తే ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. ఆయన్ను స్నేహితుడిగా మార్చుకోవటం కష్టమే. అటువంటిది ప్రాణ స్నేహితుడిగా మార్చుకోవాలంటే ఇంకెంత కష్టపడాలో మనం అర్థం చేసుకోవచ్చు.